సో హాయ్ గైస్ అండ్ మనం ప్రీవియస్ వీడియోలో రోల్ బేస్డ్ యాక్సెస్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మిడిల్వేర్ ద్వారా రోల్ బేస్డ్ యాక్సెస్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, సో ముందుగా ఈ కోడ్ని నేను కమెంట్ అవుట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మిడిల్వేర్ డాట్ జేఎస్ అనే ఫైల్ని క్రియేట్ చేసుకుందాం. సో మిడిల్వేర్ డాట్ జేఎస్ వన్స్ మనం ఫైల్ని క్రియేట్ చేసినాక ఒకసారి మనం నెక్స్ట్ జేఎస్ మిడిల్వేర్ డాక్యుమెంటేషన్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం స్క్రోల్ డౌన్ చేసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి మన మిడిల్వేర్ సంబంధించిన కోడ్. ఓకే, సో ఫస్ట్ మీరు ఈ కోడ్ని కాపీ చేసుకోండి. ఓకే, అండ్ పేస్ట్. ఓకే, సో ఇక్కడ మనకు మిడిల్వేర్ అనేది ఎప్పుడు ట్రిగర్ అవ్వాలంటే ఎప్పుడైనా సరే యూజర్ మన అడ్మిన్ రౌట్కి ట్రిగర్ చేసినప్పుడు. ఓకే, సో ఆ కాన్ఫిగరేషన్ మనం ఎక్కడ చేసుకోవాలంటే మ్యాచెస్ దగ్గర. ఓకే, సో ఇక్కడ ఇది రిమూవ్ చేసి /admin. ఓకే, సో ఎప్పుడైనా సరే యూజర్ మన అడ్మిన్ రౌట్కి హిట్ అయితే మనం ఈ మిడిల్వేర్ని మనం ట్రిగర్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం మిడిల్వేర్లో మనం టోకెన్ని ఏ విధంగా పుల్ చేయాలో తెలుసుకుందాం. సో ఒకసారి మన డాక్యుమెంటేషన్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు, వీళ్ళు మనకు గెట్ టోకెన్ అని ఈ ఫంక్షన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింప్లీ ఈ కోడ్ని కాపీ చేసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ పేస్ట్. సో ఇక్కడ మనం మన రిక్వెస్ట్ని పాస్ చేయాలి. ఓకే, అండ్ అంతేకాకుండా ఇది ఏసింక్రోనస్ కాబట్టి ఏసింక్. ఓకే, అండ్ మళ్ళీ ఒకసారి డాక్యుమెంటేషన్కి వెళ్దాం. ఒకవేళ మనకి సీక్రెట్ కీ ఉంటే మనం ఈ ఫంక్షన్లో పాస్ చేయాలి. ఓకే, సో మన అప్లికేషన్లో మనం సీక్రెట్ కీని ఆల్రెడీ మనం కాన్ఫిగర్ చేస్తున్నాం కదా. సో ఒక్కసారి కోడ్లోకి వెళ్తే ఇక్కడ ఏపీఐ అండ్ ఆప్షన్ డాట్ జేఎస్ ఫైల్కి వెళ్తే సో ఇక్కడ మనం మీరు ఇక్కడ చూడొచ్చు, మనం సీక్రెట్ని కాన్ఫిగర్ చేసుకున్నాం. ఓకే, సో సేమ్ సీక్రెట్ని మనం అక్కడ పాస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఇది వచ్చేసి రిక్వెస్ట్ కామా అండ్ సీక్రెట్. సో సీక్రెట్ వచ్చేసి హలో. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టోకెన్ని కన్సోల్ లాగ్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్. ఓకే, అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ హోమ్ రౌట్ కాకుండా లాగిన్ రౌట్కి రీడైరెక్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మన బ్రౌజర్కి వెళ్దాం. సో ఇక్కడ నేను అడ్మిన్ రౌట్కి వెళ్తాను. సో మనకు ఒక ఎర్రర్ వచ్చింది, మనం గెట్ టోకెన్ని ఇంపోర్ట్ చేసుకోలేదు. సో ఇక్కడ గెట్ టోకెన్ సేవ్. ఓకే, ఒకసారి అడ్మిన్కి వెళ్దాం. ఓకే, సో మనం లాగిన్కి రీడైరెక్ట్ అయిపోయినాం. సో ఇప్పుడు మన కన్సోల్ లాగ్ చెక్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు నల్ వస్తుంది. ఓకే, సో ఎందుకంటే మనం లాగిన్ అవ్వలేదు కాబట్టి. సో ఇప్పుడు మనం లాగిన్ అవుదాం. సో ఇక్కడ నేను అడ్మిన్ యూజర్ తోటి లాగిన్ అవుతున్నాను. సో జేస్మిత్ అనేది మనకి అడ్మిన్ యూజర్ కదా. సో ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నా. అండ్ వన్స్ లాగిన్ అయినాక మళ్ళీ ఒకసారి అడ్మిన్ రౌట్కి వెళ్దాం. సో ఇక్కడ మనం లాగిన్కి ఎందుకు రీడైరెక్ట్ అవుతున్నామంటే మనం ఇక్కడ ఎటువంటి కండిషన్స్ పెట్టలేదు. సో ఎప్పుడైనా సరే యూజర్ అడ్మిన్కి హిట్ అయితే మనం డైరెక్ట్గా లాగిన్కి రీడైరెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కన్సోల్ లాగ్ చేసినాం కదా టోకెన్, అందులో మనకు డేటా వస్తుందా లేదా అని చెక్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు డేటా అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం కండిషన్స్ని యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఒకవేళ యూజర్ లాగిన్ ఉందా లేదా అని చెక్ చేసుకుందాం. ఓకే, సో ఒకవేళ లాగిన్ అవ్వకపోతే అప్పుడు మనం లాగిన్కి రీడైరెక్ట్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ కండిషన్ వచ్చేసి ఒకవేళ టోకెన్ ఉంది అండ్ ఒకవేళ యూజర్ అడ్మిన్ అవ్వకపోతే. ఓకే, షుడ్ నాట్ ఈక్వల్ టు అడ్మిన్. ఓకే, ఒకవేళ అడ్మిన్ అవ్వకపోతే అతన్ని మనం హోమ్ పేజ్కి రీడైరెక్ట్ చేయాలి. సో హోమ్ పేజ్ వచ్చేసి మన క్లయింట్ హోమ్. ఓకే, సో ఫైనల్గా ఈ రెండు కండిషన్స్ హిట్ అవ్వకపోతే
మనం ఎటువంటి రీడైరెక్షన్ చేయొద్దు. ఓకే, సో ఇక్కడ రిటర్న్ నెక్స్ట్ రెస్పాన్స్ డాట్ నెక్స్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అడ్మిన్ రౌట్కి వెళ్ళిపోదాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు ఎటువంటి రీడైరెక్షన్ అవ్వలేదు, ఎందుకంటే మన రోల్ అడ్మిన్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనం సైన్ అవుట్ అయ్యి నార్మల్ యూజర్ తోటి లాగిన్ అవుదాం. సో ఒక నేను హరి తోటి లాగిన్ అవుతున్నాను. ఓకే, సో వన్స్ లాగిన్ అయినాక ఇక్కడ నేను అడ్మిన్ రౌట్కి వెళ్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను హోమ్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోయాను. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ అడ్మిన్ అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. సో మీకు ఇక్కడ చూడొచ్చు నేను క్లయింట్ హోమ్కి రీడైరెక్ట్ అయిపోయాను. ఓకే, సో ఎందుకు రీడైరెక్ట్ అయినా అంటే నా రోల్ వచ్చేసి యూజర్ కాబట్టి. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.